కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినరు మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే ఒక ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం కౌలు రైతులది తీసుకోం అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం 30 క్వింటాలు వండితే నువ్వు 18 క్వింటాలే తీసుకుంటే మిగతా 12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి ఎట్లా అమ్ముకోవాలి ఏ రేట్కి అమ్ముకోవాలి అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా రైతు కౌలుకి ఇచ్చినా రైతు ఇక్కడ లేకపోయినా రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా దరిదాపుగా 2602 మంది ఏఈఓలను గత ప్రభుత్వం నియమించింది కదా పంటని రికార్డ్ చేస్తున్నారు కదా ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పంట వస్తుందో మీకు తెలుసు ఎందుకు వేలిముద్రలు కావాలి ఎందుకు రైతుల్ని ఈ విధంగా అవస్థ పెడుతున్నారు రైతు కౌలుకి ఇవ్వద్దని చెప్పేసి మీరు ఏమైనా రాసి పెట్టినరా ఈ విధంగా మొక్కజొన్న రైతుల ఉసురు తీసుకుంటున్నారు ఆ మొక్కజొన్న రైతుల గురించి మొన్ననే ఒక పత్రిక ఈ యొక్క మొక్కజొన్న మీద ఈ ప్రభుత్వాన్ని ఒక తిక్క పాలసీ అని చెప్పేసి కూడా మక్క తిక్క అని చెప్పేసి మీ పత్రికలే రాసినాయి వేరే పత్రికలు కాదు ఇలా ప్రభుత్వానికి బాకా ఊరే పత్రికలే ఇక మక్క తిక్క అని చెప్పి రాసినాయి అంటే ఇవాళ 2400 ఇవ్వాల్సిన మొక్కజొన్నకి 1700-1800 రావట్లేదు కాబట్టి ఇవాళ దరిదాపుగా మొక్కజొన్న రైతులు మళ్ళా నిన్న కూడా వర్షంలో చాలా నష్టపోయినారు కాబట్టి మొక్కజొన్నను ఎకరానికి ఎంత వండితే అంత ఖచ్చితంగా తీసుకోవాలి 28 క్వింటాలు కానీ 30 క్వింటాలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా మొక్కజొన్న రైతులకు ఏదైతే వేలిముద్ర కావాలన్నారో వేలిముద్రలు కాకుండా మీరు కావాలంటే మీ ఏఈఓతో టెస్ట్ చేసుకొని చెక్ చేసుకొని పండిన పంటను మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కౌలు రైతులకు వాళ్ళు కష్టపడి పండిస్తే మేము తీసుకోము లేకపోతే ఆ యొక్క రైతును తీసుకురావాలని చెప్పేసి ఏదైతే మీరు చెప్తుందో కరెక్ట్ కాదు కాబట్టి ఆ కౌలు రైతులు పండించిన మొక్కజొన్నను కూడా తప్పనిసరిగా కొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పటిదాకా 11 లక్షల మెట్రిక్ టన్నులు మీరు కొంటామని చెప్పిండ్రు ఈనాటికి 11,000 మెట్రిక్ టన్నులు కూడా 11,000 మెట్రిక్ టన్నులు కూడా ఇలా మీరు మొక్కజొన్న కొనలే గత ప్రభుత్వంలో మొక్కజొన్నే కాదు ఎర్రజొన్న కానీ పచ్చజొన్న కానీ తెల్లజొన్న కానీ ఎంఎస్పీ రేటు ఏది ఉంటే ఆ రేటుతోనే అవసరం ఉన్నా లేకున్నా కొని రైతులను ఆదుకున్నది గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం మరి మీ ప్రభుత్వం మొక్కజొన్న కొనేది లేదు మిగతా జొన్నలు కొనేది లేదు కొన్నా కూడా మొత్తం కొనేది లేదు దానికి కూడా ఎంఎస్పీ ఇచ్చేది లేదు కాబట్టి ఖచ్చితంగా మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క తుఫాన్ వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటను కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా సోయాబీన్ దరిదాపుగా 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ ఈ రాష్ట్రంలో పండిస్తారు మీరు ఇప్పుడు ఏం చేసిండ్రు తప్పనిసరిగా మేము 5,328 రూపాయలు ఉన్నది దాన్ని ఖచ్చితంగా ఇస్తామన్నారు కానీ ఇప్పటిదాకా మీరు 9 సెంటర్లు పెట్టిండ్రు 1 కిలో సోయా కూడా ఇప్పటివరకు కొనలే ఇవాళ వర్షం వల్ల కూడా అనేక మంది సోయా రైతులు నష్టపోయినరు వాళ్ళకు 3,500 నుంచి 4,000 వస్తున్నాయి ఆ సోయా రైతులను కూడా మేము కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇక పత్తిదైతే చాలా పత్తి రైతుల యొక్క ఇబ్బందులు మీరు చెప్పడానికి చాలా కష్టంగా ఉన్నది
ఇవాళ 48 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండిస్తే ఎకరానికి దరిదాపుగా 10 క్వింటాలు పండేది. ఇవాళ అకాల వర్షాలు కానీ లేకపోతే సమయానికి వర్షాలు పడకపోయిన తర్వాత పడడం వల్ల ఇవాళ 5 క్వింటాలు 3 క్వింటాలు నుండి 5 క్వింటాలే వస్తున్నది. ఆ 5 క్వింటాలు వచ్చేది కూడా ఇవాళ సిసిఐ అనేక నిబంధనలు పెడితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు, మాట్లాడ రావట్లేదు. 12% 8% నుండి 12% మాయిశ్చర్ ఉండాలంటే ఏ రైతు పంట దగ్గర కూడా 15, 16, 17, 18 మాయిశ్చర్ ఉంటున్నది. నిన్న పడిన వర్షానికి మళ్ళా మొత్తం బూజు పట్టి నల్లగా మారుతా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ వ్యవసాయ శాఖ మంత్రిని అదేవిధంగా ఇతర మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తున్నా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడండి. 12% మాయిశ్చర్ రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని 15, 16% మాయిశ్చర్ ఉన్న తీసుకోవాలి. ఆ పత్తి రైతులను కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కూడా మళ్ళా ఈ వర్షం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఈ అకాల వర్షాల వల్ల తుఫాన్ వల్ల ఆ పత్తి రైతులకు మనం చెప్పిన 8,000 కాదు, ఇవాళ 4,500, 5,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి దక్కాల్సిన 7,500 ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా సిసిఐని ఒప్పించి 12% కాదు 16% వరకు మాయిశ్చర్ ఉన్న తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక వరి ధాన్యం సంగతి చెప్తే మన రాష్ట్రంలో అత్యధిక ఎక్కువగా పండించేది వరి ధాన్యం. ఆ వరి ధాన్యానికి మీరు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే 7,500 కేంద్రాలు ఓపెన్ చేసి ప్రతినిత్యం కూడా మానిటర్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన టార్పాలిన్స్ ఇచ్చి నెల రోజుల ముందే మొత్తం కూడా వాటన్నిటికి కూడా రైస్ మిల్లతోని మ్యాపింగ్ చేసి ఇచ్చేవాళ్ళం. మరి మీరేం చేసిండ్రు? ఇవాళ రిబ్బన్ కటింగ్లు చేసిండ్రు. ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసిందే ఉన్నట్లయితే రిబ్బన్ కటింగ్ చేయడం అలవాటు. అట్లానే ఈ యొక్క కేంద్రాలకు ఓపెనింగ్ కోసం అని చెప్పేసి రిబ్బన్ కటింగ్ చేసిండు, కొబ్బరికాయలు కొట్టిండు. కానీ 4,000 కేంద్రాల్లో ఇప్పటిదాకా కూడా తగిన ఏర్పాట్లు చేయలే. వాళ్ళకు కావాల్సిన టార్పాలిన్లు ఇవ్వలే. దరిదాపుగా 50% కోతలు జరిగినాయి. ఆ 50% జరిగిన కోతల్లో కూడా ఇవాళ నిన్న తుఫాన్ వల్ల ఇవాళ మార్కెట్లో ఉన్నాయి కానీ, కల్లాల్లో ఉన్నాయి కానీ, కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి కానీ మొత్తం కూడా నువ్వు టార్పాలిన్లు ప్రొవైడ్ చేయకపోవడం వల్ల మొత్తం తడిసి ముద్దయినాయి, కొట్టుకుపోయినాయి. దరిదాపుగా ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క రైతులను కాపాడడం కోసం ఖచ్చితంగా టార్పాలిన్లు అందజేయాలి. వెంటనే ఏదైతే కొనుగోలు కేంద్రాలకు మ్యాపింగ్ ఇంకా రైస్ మిల్లర్స్తో జరపలేదో వెంటనే జరపాలి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి. ఇంతకుముందున్న గతంలో ఉండే 1,200 కోట్లు ఇప్పటి వరకు కూడా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అది కూడా వెంటనే గత బోనస్ ఇవ్వాలి. తడిసిన ధాన్యాన్ని కొనాలి. ఈ యొక్క దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. ఖచ్చితంగా వరి ధాన్యం కేంద్రాలలో సరైన